చర్చికి వెళ్దాం పదండి. మళ్ళీ వేరే పనులున్నాయి. ఇంట్లో మావయ్య ఒక్కరే ఉన్నారు. పదమ్మా వెళ్దాం. నేను ఇప్పుడే వస్తాను నాన్న. సరే త్వరగా రా. హే, నన్ను గుర్తుపట్టావా? జీనా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను టౌన్లో ఒక చిన్న కంపెనీలో వీడియో ఎడిటర్గా చేస్తున్నా. నువ్వు ఇక్కడ ఉండట్లేదు కదా? చెన్నైలో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి ఓ వారం అవుతుంది. నువ్వు మళ్ళీ వెళ్తావా? ఇంక నేను ఇక్కడే ఉంటా. నిన్నే ఒక కోచింగ్ సెంటర్లో మ్యూజిక్ టీచర్గా జాయిన్ అయ్యాను. నువ్వు బానే ఉన్నావుగా? ఆ, సరే అయితే నేను బయలుదేరుతాను. జీనా, అది నీ నంబర్ ఇస్తావా? నెంబరా? అంటే అది సరే, మొబైల్ ఇస్తా. ఇందులో నీ నెంబర్ డయల్ చేసి ఇవ్వు. సరే, వెళ్తాను. పర్లేదురా, కూర్చో. నువ్వు మొన్నటిది వీడియో ఎడిట్ చేసావా? సార్ అది సరే, నీతో పని చేయడానికి వేరే ఇంకొకరిని పనిలో పెట్టుకుంటా, ఓకేనా? నవ్వుతున్నావేంట్రా? ఇదంతా జోక్గా ఉందా నీకు? పని మీద కాన్సన్ట్రేషన్ చేయరా. ఏ రమేష్, ఇవాళన్నా అయిపోతుందా? సార్. తొందర కానీ ఈరోజు ఇవాళ అయిపోతుంది సార్. నిజం సార్. రోజు ఇలానే చెప్తున్నా. కూర్చో. హ్యావ్ ఇట్ మనోజ్. థ్యాంక్ యూ సార్. మనోజ్, నువ్వేమన్నా రిలేషన్లో ఉన్నావా? లేదు సార్. మరి బ్రేకప్? నో, నాకేం కాలేదు సార్. నాకు కూడా ఏం లేవు మనోజ్. నీకు ఈ ఉమెన్ సైకాలజీ తెలుసా? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. అంటే నువ్వేమైనా ఐడియా ఇస్తావా ఈ కాలం అమ్మాయిల్ని ఎలా ప్రేమలో పడేయాలని? నీకు తెలిసే ఉంటుందిగా. ఒకసారి చూడు, నీకేదో మెసేజ్ వచ్చింది. సార్, ఒక ఫోన్ చేసుకొని వస్తాను. ఇప్పుడు అర్జెంటా? ఇంటికి కాల్ చేయాలి. మరి టీ? మీరు? సర్లే, నేను తాగుతా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వా? దొరికావురా. నాతో గేమ్స్ ఆడికి చంపేస్తా. జాబ్ వచ్చాక ఫోన్ చేయడమే మానేసావు. నేనే చేద్దాం అనుకున్నాను రా. చేసావులే. తింటావుగా 3 పూట్ల మర్చిపోకుండా. మరి అదెందుకు మర్చిపోలా? అది మాత్రం మర్చిపోవురా నువ్వు. నీ సంగతి చెప్తా నాకు. నేను నిన్నే ఫ్రీ అయ్యాను రా. రేపు సాయంత్రం పార్టీ 5:30 షార్ప్గా రెడీగా ఉండవు. రే మనోజ్, ఓ 200 ఇవ్వరా. మీకెందుకు ఇవ్వాలరా అసలు? రే అమ్రోజ్, నువ్వు వెళ్ళిపోరా. వీళ్ళకి ఇచ్చిన విశ్వాసం ఉండదురా. మనం వెళ్ళిపోదాం పదా. నువ్వు వెళ్ళరా, వస్తున్నా. థ్యాంక్స్ రా. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ సీని గారికి కాల్ చేయి ఒకసారి. జాగ్రత్తగా వెళ్ళు. ఇంకేంట్రా మామ సంగతులు? కొత్త ఆఫీస్ ఎలా ఉంది? నేను జీనాని కలిశాను రా. ఆఫీస్లోనా? కాదు, సెమిటేరీలో. తనతో మాట్లాడావా? తనే ఫస్ట్ నాతో మాట్లాడింది. అయితే అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదురా. మొదటగా నువ్వే తనతో మాట్లాడితేనే ఆశ్చర్యపోవాలి. అప్పుడే పడుకుంటున్నాంట్రా. లేగు, వచ్చేసానులే, పడుకోకు. ఈరోజు నేను సెమిటేరీలో జీనాని కలిసినప్పుడు జీనా నాకు ఆ క్షణం ఎలా కనిపించిందో తెలుసా? బాహుబలి సినిమా తీవ్ర సాంగ్లో తమన్నాలా కనిపించిందిరా. మళ్ళీ జీనాని చూస్తా.
ఏంట్రా నువ్వు అసలు? జాబ్ వచ్చి వారమే అయింది. ఆ చిన్న ఆఫీస్లో ఆ ఎడిటింగ్ జాబే నీ గోల్గా పెట్టుకుంటావా? ఫస్ట్ ఫిల్మ్ ఎడిటర్ అవ్వు, ఆ తర్వాత జీనా లాంటి అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో 100 మంది పరిచయం అవుతారు. నాకు 100 మంది అవసరం లేదు మావా, జీనా చాలు. ఏంట్రా నువ్వు? మావా జీనా ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్. నీకు కావాలంటే బండిస్తా వెళ్ళు, నేను మాత్రం రాను పో. ప్లీజ్ రా. నీ వల్ల నేను ఎప్పుడు సుఖంగా లేనురా, నాకు అన్నీ కష్టాలే. సరే వెళ్దాం, కానీ జయం సినిమాలో నితిన్ లాగా ఇంటి పైనుంచి వెళ్ళకు, ఓకే? సర్లేరా. వెళ్తే వాళ్ళయ్య ఉరికిస్తాడు రా. రే వచ్చే వరకు ఉంటావుగా? నేను ఎక్కడికి వెళ్ళను మావా, ఎక్కడే చేస్తా. నువ్వు వెళ్ళి త్వరగా చూసిరా పో. పోలీ నీ సంగతి చెప్తా. త్వరగా పోయిరా మావా, లేట్ చేస్తే బాగోదు. సరే ఇది పట్టుకో. ఇన్ని మోయిస్తున్నావు, రేపు పార్టీ లేకపోవాలి, నీ సంగతి చెప్తా. ఎవడ్రాడు? ఏయ్ ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మై సెల్ఫ్ ఆమ్రోస్, గ్రాడ్యుయేటెడ్. ఆంబ్రోస్ అంటే మా క్రిస్టియన్సే. సరే ఏంటి ఇక్కడ? నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. బెస్ట్ ఫ్రెండా? ఎవడాడు? మా ఇంటి దగ్గరే ఉంటాడు. అసలు మీ ఇల్లు ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ పక్కన. అదే ఏ పక్కన? దేవయ్య వీధి. అక్కడ పోస్ట్ ఆఫీస్ లేదుగా? వారం కిందనే పెట్టారు. నిజమా నువ్వు చెప్పేది? నిజం అంకుల్, రేపు రండి. నేను ఊరికే జోక్ చేశా, నువ్వేమంటావని. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు గిరిబాబు అని. వాడు నీకేం తెలుసా? అతను తెలియకుండా ఎవరైనా ఉంటారు అంకుల్? నా చిన్నప్పుడు జాతర ఉంటూ వాడు నేను అమలాపురం వెళ్ళాం. జాతరలో ఒక అమ్మాయిని చూసి అమ్మాయి కోసం అమలాపురంలో దిగిపోయాడు. అప్పుడు అనిపించింది నిజమైన ప్రేమ అంటే వాడిదని. ఈ కుక్కలు ఒకటి. అబ్బా బయటికి వస్తే బాగుండు కదా. జీనా, ఆ రీల్స్ చూడడం ఆపేసి త్వరగా పడుకో, కళ్ళు పాడైతాయి. ఇంకా హాస్టల్ అలవాట్లన్నీ మానేసేయ్. నేను పడుకుంటాలే గాని నువ్వు ముందెల్లా గేట్ క్లోజ్ చేసిరా. అలా వాడి పెళ్లి అమలాపురంలో దగ్గరుండి మేము జరిపించాం. బా సూపర్ అంకుల్. నువ్వు ఇతనెవరు? వీడే అంకుల్, నేను చెప్పిన బెస్ట్ ఫ్రెండ్. వీడి మా ఇంటికి 2 వీధులు అవతల ఉంటాడు. అంతా కొత్త కొత్త వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. సరే అంకుల్, వెళ్ళేస్తాం. హలో ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తే ఏమనుకోవద్దు. నేను ఎంతసేపు నేను ఎందుకు ఎంక్వైరీ చేశానో తెలుసా? అక్కడి నుంచి ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. నిజంగానా? నిజం ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. అవునా అంకుల్? అయినా మీ ఇద్దరు చూడడానికి అలా లేరులే. పోన్లేండి. కొత్త వాళ్ళు తగిలితే చెప్పండి దారిలో మీకు. ఓకే అంకుల్. వాళ్ళు కొత్త వాళ్ళని మీకెలా తెలుస్తుంది? ఆపే అడుగుతా. వాడు ఆగకపోతే ఆపుతా. గుడ్, అది పట్టుదలంటే. ఈ ఏరియా అంతా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు, నేనున్నాను నీకు. తెల్ల బచ్చలు. ఎవడ్రా బాబు వీడు? నా బుర్ర తిన్నాడు నువ్వు వచ్చేంత వరకు. మరి గట్టిగా చెప్పకపోయావా? పిచ్చోడ్రా వాడు. రే మనోజ్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఇండ్రా మావా. చిన్నప్పుడు ఏదో ఒక మాట హెల్ప్ చేసిందని ఆ అమ్మాయి మీద ప్రేమలు పెంచుకోకరా రే. ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రేమేంట్రా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.